ఇటీవల పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక అతను అడుసిమిల్లి ఒక యాంకర్ ఈ మధ్య ఒక టీవీ డిబేట్ చేయించారు. హిట్మాక్ ఏం జరిగిందో దీనికి చేయాలంటాడు. వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసి హిట్మాక్ చేసి, లేదంటే ఎన్కౌంటర్ చేసేస్తుంది. అడుసుమిల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా? ఎంత ధైర్యం మీకు! ఎంత నిస్సిగ్గుగా ఒక నాయకుడిని, మా పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తానని కొవ్వు మాటలు కాదా అవి? చూశారు కదా, పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడతారా అంటూ రోజులు ఒకేలా ఉండవంటూ తీవ్రంగా హెచ్చరించారు. అయితే పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూడండి. సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేస్తాడు, చంపేస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు అదే సొంత మామ ఎన్టీ రామారావు గారి ఫోటోను బయటికి తీస్తాడు. తీసి అదే ఫోటోకు దండలేసి మళ్ళా ఎన్నికలకు పోతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి మోసాలు, ఇలాంటి అన్యాయాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఉరిశిక్ష వేసినా కూడా తప్పు లేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించనే కూడదట. ప్రశ్నించినాము అంటే చంద్రబాబు నాయుడు గారి కోపం వస్తుంది. ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించినా కూడా తప్పేమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. చూశారుగా, పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు, మీరేమో 88 ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో పొట్టేలను నరికినట్టు రప్ప నరుకుతామంటూ మాట్లాడొచ్చు. అధికారంలోకి రాగానే పవన్ ను, చంద్రబాబును చంపేస్తామంటూ బెదిరించొచ్చు. కానీ అడుసుమిల్లి శ్రీనివాసరావు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రం మీరు భావోద్వేగానికి గురవుతున్నారా పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు?